గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు వెలాసిటీ ఆఫ్ ఎఫ్లెక్స్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్. సో ఇక్కడ ఎఫ్లెక్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఏదైనా ఒక వాటర్ ట్యాంక్కి ఏదైనా హోల్ ఫామ్ అయ్యి అండ్ హోల్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఏమంటామంటే ఎఫ్లెక్స్ అంటాం. ఇప్పుడు ఆ బయటకు వచ్చే వాటర్ యొక్క వెలాసిటీ కనుక్కోవాలి. అలా కనుక్కోవాలి అంటే మనకి ఎంతో కొంత ఫ్లూయిడ్ మెకానిక్స్ మీద గ్రిప్ కావాలి. దట్టు ఫ్లూయిడ్ మెకానిక్స్లో నార్మల్గా మీకు తెలుసు కదా, రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఫ్లూయిడ్ స్టాటిక్స్ ఉంటుంది, ఇంకోటి ఫ్లూయిడ్ డైనమిక్స్ ఉంటుంది. అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్లో ఈ టూ కాన్సెప్ట్స్, ఒకటి కంటిన్యూటీ ఈక్వేషన్, ఇంకోటి వచ్చేప్పటికి బెర్నాల్స్ ఈక్వేషన్, ఈ రెండు అర్థమైతే ఇది కొంచెం మనకి బెటర్గా అర్థమైంది. రైట్. సో ఫస్ట్ కంటిన్యూటీ ఈక్వేషన్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత బెర్నాల్స్ ఈక్వేషన్ గురించి మాట్లాడదాం. సో కంటిన్యూటీ ఈక్వేషన్ వచ్చేప్పటికి మీనింగ్ ఏంటి అంటే, ఏదైనా ఒక పైపులో వాటర్ పోతున్నప్పుడు లేకపోతే సమ్ అదర్ లిక్విడ్ పోతున్నప్పుడు అది కంటిన్యూస్గా ఫ్లో అవుతుందంటే మీనింగ్ ఏంటి అంటే, ఎంతైతే మాస్ అనేది ఆ పైపులోకి ఎంటర్ అవుతుందో అంతే మాస్ అనేది పైపు నుంచి లీవ్ అవ్వాలి. రైట్. అంటే ఆ మాస్ రేట్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఐ రైట్ హియర్. సో dm/dt ఈజ్ ఈక్వల్ టు ఈ d/dtని పక్కన రాస్తే మాస్ని డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాయొచ్చు. సో దేర్ ఫోర్ డెన్సిటీని ఇక్కడ ఐ కెన్ రైట్ ద dv/dt. ఇక్కడ v అంటే వెలాసిటీ కాదు, వాల్యూమ్. సో dv/dt అగైన్ వాల్యూమ్ని a ఇంటూ dl రాస్తే దిస్ dl/dt కెన్ బి రిటన్ యాజ్ అ వెలాసిటీ. సో రో ఇంటూ a ఇంటూ v. ఈ రో ఇంటూ v ఇంటూ ఏంటిది మాస్ రేట్. సో మాస్ రేట్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి కాబట్టి ρ1 a1 v1 ఈక్వల్ టు ρ2 a2. ఈ ρ1 ρ2 క్యాన్సిల్ అవుతాయి. ఎందుకు క్యాన్సిల్ అవుతాయి అంటే ఏం చెప్తాం, మనం తీసుకున్నది సేమ్ లిక్విడ్ కాబట్టి. సో ρ1 క్యాన్సిల్, a1 v1 ఈజ్ ఈక్వల్ టు a2 v2. సో దట్ ఈస్ వాట్ ద కంటిన్యూటీ ఈక్వేషన్ ఈజ్. అండ్ కమింగ్ టు ద బెర్నాల్స్ ఈక్వేషన్. సో బెర్నాల్స్ ఈక్వేషన్ ఏం చెప్పింది అంటే, నార్మల్గా ఏదైనా లిక్విడ్ అనేది మోషన్లో ఉంటే లేకపోతే లిక్విడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రెజర్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో సమ్ ఆఫ్ దీస్ త్రీ ఎనర్జీస్ కాన్స్టెంట్గా ఉండాలి. ఏ త్రీ ఎనర్జీస్? కైనెటిక్ ఎనర్జీ ఫ్లో అవడం వల్ల, పొటెన్షియల్ ఎనర్జీ. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఎందుకు వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పైప్ తీసుకున్నప్పుడు టూ ఎండ్స్ ఉంటాయి, ఒకటి ఓపెన్, ఇంకోటి వచ్చేప్పటికి ఒకటేమో ఫస్ట్లో ఉంటే ఇంకోటి లాస్ట్లో ఉంటుంది కదా. సో ఒకటి కింద ఇంకోటి పైన పట్టుకున్నాం అనుకోండి. సో కింద ఉన్నదానికి పైన ఉన్నదానికి మధ్యలో హైట్ ఉంటుంది కదా, ఆ హైట్ డిఫరెన్స్ వల్ల నీకు పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. ఇంకోటి వచ్చేప్పటికి ఈ ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల, ఆ ప్రెజర్ డిఫరెన్స్ వల్ల నీకు ప్రెజర్ ఎనర్జీ వచ్చింది. సో ఎనీవే ఈ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ప్రెజర్ ఎనర్జీ, ఈ మూడు కలిపితే కాన్స్టెంట్గా ఉండాలి. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అంటే ½ ఇంటూ ρv² అని, అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ρgh అని, ప్రెజర్ ఎనర్జీ అంటే ఏంటి p అని. సో ఈ మూడు కలిపితే కాన్స్టెంట్గా ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ద బెర్నాల్స్ ఈక్వేషన్ ఈస్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ρgతో డివైడ్ చేస్తే, సో ఐ కెన్ రైట్ యాజ్ ద p/ρg హియర్, ప్లస్ ఈ రోజీ కింద ρg క్యాన్సిల్ అయితే h హియర్, ప్లస్ ఇక్కడ ρ/½ ρv²/ρg ఉంటుంది. ఆ రో క్యాన్సిల్ అయితే ఐ కెన్ రైట్ ద v²/2g హియర్. ఈ p/ρgకి, ఈ hకి, ఈ v²/2gకి ఒక స్పెషల్ నేమ్స్ ఉంటాయి. ఈ p/ρgని ఏమంటామంటే ప్రెజర్ హెడ్ అని, ఈ hని ఏమంటామంటే గ్రావిటేషనల్ హెడ్ అని, యాజ్ వెల్ యాజ్ దిస్ v²/2gని ఏమంటామంటే వెలాసిటీ హెడ్ అని. సో వీటి మీద నీకు డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ వెలాసిటీ హెడ్ కనుక్కోండి, గ్రావిటేషనల్ హెడ్ కనుక్కోండి, లేకపోతే ప్రెజర్ హెడ్ కనుక్కోండి అని చెప్పేసి. సో ప్లీజ్ చెక్ ఇట్ దిస్ ఈక్వేషన్ అగైన్. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్. రైట్. సో ఇప్పుడు మనకి కంటిన్యూటీ ఈక్వేషన్ అర్థమైంది, యాజ్ వెల్ యాజ్ బెర్నాల్స్ ఈక్వేషన్ అర్థమైంది. కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే మాస్ రేట్ కాన్స్టెంట్గా ఉండాలి, బెర్నాల్స్ ఈక్వేషన్ అంటే ఆల్ దీస్ త్రీ ఎనర్జీస్ అనేవి కాన్స్టెంట్గా ఉండాలి. ఇప్పుడు ఈ బెర్నాల్స్ ఈక్వేషన్ని మనం ఎలా ఈ ఫ్లో అవుతున్న లిక్విడ్స్కి అప్లై చేయాలి అని. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అర్థం చేసుకోవడం కోసం నేను ఒక కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్లో 2 పాయింట్ తీసుకుంటున్నాను. ఇది పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఈ బేస్ లైన్ వచ్చేప్పటికి నేను రెఫరెన్స్ లైన్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఇప్పుడు ఈ పాయింట్ బి అనేది రెఫరెన్స్ లైన్ నుంచి ఎంత హైట్లో ఉంది? h1 హైట్లో ఉంది. కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎంత ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ? ρ/g/h1. సేమ్ వే ఈ ఏ అనే పాయింట్ కూడా రెఫరెన్స్ లైన్ నుంచి h2 హైట్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే ρ/g/h2 ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఈ పాయింట్ బి దగ్గర బెర్నాల్స్ ఈక్వేషన్ ఇచ్చేస్తున్నా, యాజ్ వెల్ యాజ్ పాయింట్ ఏ దగ్గర బెర్నాల్స్ ఈక్వేషన్ ఇచ్చేస్తున్నా. ఈ పాయింట్ దగ్గర ఉన్న బెర్నాల్స్ ఈక్వేషన్ అండ్ ఈ పాయింట్ దగ్గర ఉన్న బెర్నాల్స్ ఈక్వేషన్, లేదనుకుంటే ఈ పాయింట్ దగ్గర ఉన్న కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ప్రెజర్ ఎనర్జీ షుడ్ బి ఈక్వల్ టు ఈ ఏ దగ్గర ఉన్న కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ప్రెజర్ ఎనర్జీకి ఈక్వల్ కావాలి. సో దేర్ ఫోర్ ఇక్కడున్న ప్రెజర్ ఎనర్జీ ఎంత అంటే pb, బికాజ్ ఇట్స్ ప్రెజర్ ఇస్ pb హియర్. అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ఇక్కడ నుంచి రెఫరెన్స్ లైన్ నుంచి h1 హైట్లో ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ρ/g/h1. ప్లస్ ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా కూడా రెస్ట్లో ఉంటుంది కాబట్టి, రెస్ట్లో ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఏమీ ఉండదు. సో కాబట్టి ఈవెన్ దో నేను ½ ఇంటూ ρ/v/b² రాసిన, ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ 0. ప్లస్ ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర
పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, ప్రెజర్ ఎనర్జీ ఎంత, కైనెటిక్ ఎనర్జీ ఎంత అని, రైట్. ఇప్పుడు ఇక్కడ ప్రెజర్ నేను ఏ అనుకుంటున్నా, పిఏ అనుకుంటున్నా. సో కాబట్టి అక్కడ ఉన్న ప్రెజర్ ఎనర్జీ ఎంత అంటే పిఏ. అండ్ రెఫరెన్స్ లైన్ నుంచి అది H2 హైట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న గ్రావిటేషన్ ఎనర్జీ ఎంత అంటే ρ ఇంటూ G ఇంటూ H2 ప్లస్ అగైన్ ఈ లిక్విడ్ అంతా రెస్ట్లో ఉంది కాబట్టి 0. దేర్ఫోర్ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎక్కువ, ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ అంటే ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎక్కువ ఉంటుంది బికాజ్ ఇట్ ఈస్ ఎట్ లోపల డెప్త్లో ఉంది కాబట్టి. సో పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ ρg ఆఫ్ H1 మైనస్ H2. నార్మల్గా దీన్ని మనం ఫ్లూయిడ్ స్టాటిక్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం, మొన్న కాన్సెప్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సో అగైన్ బై యూజింగ్ బెర్నాల్స్ ఈక్వేషన్ యూజ్ చేసినా కానీ యూ విల్ గెట్ ద సేమ్, రైట్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ కేసులో ఈ లిక్విడ్ ఫ్లో అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేప్పటికి క్యాపిటల్ ఏ అనుకుంటున్నా, రైట్. అండ్ ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేప్పటికి స్మాల్ ఏ అనుకోండి. అండ్ ఈ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వెలాసిటీ V1 ఎంటర్ అవుతుంది, ఇక్కడికి వచ్చేప్పటికి వెలాసిటీ V2 ఎంటర్ అవుతుంది అనుకోండి. ఇది పాయింట్ ఏ అనుకోండి, ఇది పాయింట్ బి అనుకోండి, రైట్. అండ్ ఈ పాయింట్ ఏ దగ్గర ప్రెజర్ పిఏ అనుకోండి, పాయింట్ బి దగ్గర ప్రెజర్ని పిబి అనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ ఏ యాజ్ వెల్ యాజ్ పాయింట్ బి దగ్గర నేను బెర్నాల్స్ ఈక్వేషన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడున్న పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ప్రెజర్ ఎనర్జీ, ఇక్కడున్న కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ప్రెజర్ ఎనర్జీ షుడ్ బి ఈక్వల్. సో ముందు ఏ దగ్గర ప్రెజర్ ఎంత అనుకుంటున్నా, నేను ఇమాజిన్ చేసిన దీన్ని ఎంత అనుకుంటున్నా, పిఏ ప్లస్ ρgh ప్లస్ హాఫ్ ఇంటూ ρ ఇంటూ V1 స్క్వేర్. ఇక్కడున్న ప్రెజర్ ఎనర్జీ, గ్రావిటేషనల్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడున్నా కూడా అంతే సేమ్. ప్రెజర్ ఎంత పీవీ అనుకున్నా ప్లస్ ρgh అనుకున్నా ప్లస్ హాఫ్ ఇంటూ ρ ఇంటూ V2 స్క్వేర్ అనుకున్నా. ఇక్కడ ఈ ρgh యాజ్ వెల్ యాజ్ ఈ ρgh రెండు క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ అంటే ది బోత్ ఆర్ ఆన్ ద సేమ్ రెఫరెన్స్ లైన్, అదే రెఫరెన్స్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఒకటి క్యాన్సిల్ చేయొచ్చు, లేకపోతే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 0 అని తీసుకోవచ్చు. ఎందుకంటే అవి రెఫరెన్స్ లైన్ నుంచి హైట్లో లేవు కాబట్టి యూ కెన్ ఆల్సో టేక్ దెమ్ యాజ్ 0. ఈ పాయింట్ ఏ దగ్గర, పాయింట్ బి దగ్గర మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎంత ఇది అంటే 0 ఇది. ఎందుకు 0 అంటే అవి రెఫరెన్స్ లైన్ నుంచి హైట్లో లేవు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఏ అనేది రెఫరెన్స్ లైన్ నుంచి H2 హైట్లో ఉంది కాబట్టి ρgh2 అని తీసుకున్నాం. ఈ పాయింట్ బి అనేది రెఫరెన్స్ లైన్ నుంచి H1 హైట్లో ఉంది కాబట్టి ρgh1 అని తీసుకున్నాం. బట్ ఇక్కడ రెండు రెఫరెన్స్ లైన్ మీదే ఉన్నాయి కాబట్టి యూ కెన్ టేక్ దెమ్ యాజ్ 0. దేర్ఫోర్ యూ కెన్ అట్ ద పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ρ ఇంటూ V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్. దట్ ఈస్ ద ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి వెన్ ద లిక్విడ్ ఈస్ ఫ్లోయింగ్, రైట్. ఇక్కడ కూడా సేమ్ వే, లైక్ ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది అనుకోండి పైనుంచి కిందకి, ఇక్కడ ఎంటర్ అయింది అనుకోండి, ఇక్కడ లీవ్ అవుతుంది అనుకోండి. లీవ్ అయ్యే దగ్గర ఈ వెలాసిటీ వచ్చేప్పటికి V1 అనుకోండి, అండ్ లీవ్ ఎంటర్ అయ్యే దగ్గర V1 అనుకోండి, అండ్ లీవ్ అయ్యే దగ్గర V2 అనుకోండి, లేకపోతే ఎంటర్ అయ్యే దగ్గర VA అనుకోండి, అండ్ లీవ్ అయ్యే దగ్గర V2 అనుకోండి, రైట్. సో దిస్ షుడ్ బి B హియర్, రైట్. సో అగైన్ అప్లై ద సేమ్ బెర్నాల్స్ ఈక్వేషన్. ఫస్ట్ ఐఎమ్ అప్లయింగ్ ఎట్ B, తర్వాత ఐ విల్ అప్లై ఎట్ A. సో ఫస్ట్ B దగ్గర ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, గ్రావిటేషనల్ ఎనర్జీ షుడ్ బి ఈక్వల్ టు A దగ్గర ఉన్న ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ గ్రావిటేషనల్ ఎనర్జీకి ఈక్వల్ కావాలి. సో కాబట్టి ఇక్కడ ఇఫ్ ఐ యూజ్ ద బెర్నాల్స్ ఈక్వేషన్ PV ప్లస్ ρgh ప్లస్ హాఫ్ ఇంటూ ρ ఇంటూ VB స్క్వేర్. ఇక్కడ ρgh ఏమైంది గెస్, ఈ ρgh ఏమైంది 0 ఇది. ఎందుకు 0 ఇది, ఈ పాయింట్ B అనేది ఎగ్జాక్ట్గా రెఫరెన్స్ లైన్ మీద ఉంది కాబట్టి, రైట్. అండ్ ఇక్కడ ఈ ఏ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎనర్జీ ఎంత పిఏ, బికాజ్ ఇక్కడ నేను పిఏ అని తీసుకుంటున్నా కాబట్టి. కైనెటిక్ ఎనర్జీ ఎంత హాఫ్ ఇంటూ ρ ఇంటూ VA స్క్వేర్. ఎందుకు అంటే ఇక్కడ లిక్విడ్ అనేది VA స్పీడ్తో ఎంటర్ అవుతుందని తీసుకుంటున్నా. అండ్ గ్రావిటేషన్ ఎనర్జీ ఎంత అంటే ఎంత 0నా కాదు. ఎందుకు 0 కాదు అంటే రెఫరెన్స్ లైన్ నుంచి ఎంత హైట్లో ఉంది, అది H హైట్లో ఉంది. సో కాబట్టి ρ ఇంటూ G ఇంటూ H. ఇక్కడ ఈ ρgh 0 అయింది కానీ ఈ ρgh 0 కాదు. ఇక్కడ ఈ ρgh రెండు 0 అయినాయి, ఎందుకంటే ది బోత్ ఆర్ ఆన్ ద సేమ్ రెఫరెన్స్ లైన్. బట్ ఇక్కడ ఈ కేసులో ఓన్లీ ఈ B దగ్గర మాత్రమే ρgh 0 అయింది. ఎందుకు అంటే ఆ B అనేది మాత్రమే నీకు రెఫరెన్స్ లైన్ మీద ఉంది కాబట్టి, అండ్ A అనేది రెఫరెన్స్ లైన్ నుంచి H హైట్లో ఉంది కాబట్టి దట్ వోంట్ బి 0, అది 0 కాదు. క్లియర్. సో దట్ ఈస్ హౌ మనం ఈ బెర్నాల్స్ ఈక్వేషన్ని అప్లై చేస్తాం ఇన్ డిఫరెంట్ కేసెస్లో. సో ఇప్పుడు బెర్నాల్స్ ఈక్వేషన్ అప్లై చేయడం అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్, అగైన్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ, రైట్. అర్థమయ్యి ఉంటే వీ విల్ మూవ్ విత్ ద వెలాసిటీ ఆఫ్ ఎఫ్లెక్స్. మనకి ఇప్పుడు బెర్నాల్స్ ఈక్వేషన్ అప్లై చేయడం అర్థమైంది కాబట్టి సో నెక్స్ట్ స్లైడ్లో వెలాసిటీ ఆఫ్ ఎఫ్లెక్స్ గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. క్లియర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడదాం, రైట్. సో బెర్నాల్స్ ఈక్వేషన్ ఎలా అప్లై చేయాలో అర్థమైంది కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ వెలాసిటీ ఆఫ్ ఎఫ్లెక్స్, రైట్. సో మళ్ళీ ఒక ట్యాంక్ తీసుకున్నాను, ఒక వాటర్ ట్యాంక్ తీసుకున్నాను. ఈ వాటర్ ట్యాంక్లో అప్ టు క్యాపిటల్ H వరకు వాటర్ తీసుకున్నాను, రైట్. అండ్ ఇక్కడ
ఈ పైనుంచి ఈ టాప్ లేయర్ నుంచి స్మాల్ హెచ్ హైట్లో ఒక హోల్ చేస్తాను. ఇప్పుడు ఈ హోల్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది. సో దాన్ని ఏమంటామంటే ఆ వాటర్ని ఏమంటాం ఎఫ్లెక్స్ అంటాం. ఇప్పుడు ఆ బయటకు వచ్చే వాటర్ వెలాసిటీ ఎంతో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, రైట్. సో దానికోసం నేను ఇక్కడ రెఫరెన్స్ లైన్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ నేను ఎక్కడైతే హోల్డ్ చేశానో అక్కడ రెఫరెన్స్ లైన్ కన్స్ట్రక్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ పాయింట్ 2 అనేది నాకు ఎగ్జాక్ట్గా రెఫరెన్స్ లైన్ మీద ఉంది. సో రెఫరెన్స్ లైన్ మీద ఉందంటే దాని మీనింగ్ ఏంది, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఈ పాయింట్ దగ్గర 0 అని, రైట్. ప్రెజర్ ఎనర్జీ ఉంటుందా, అఫ్ కోర్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే ఇది ఓపెన్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ హోల్ అనేది ఈ అట్మాస్ఫియర్కి ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రెజర్ ఎంత ఉంటుంది, P0 ఉంటుంది, ఆర్ లేకపోతే P అట్మాస్ఫియర్ ఉంటుంది. సో కాబట్టి ప్రెజర్ ఉంది కాబట్టి ప్రెజర్ ఎనర్జీ ఉంది. మరి కైనెటిక్ ఎనర్జీ ఉందా, కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంది. ఎందుకు ఉంది అంటే వెలాసిటీ నీకు వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి వెలాసిటీ ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఏముండదు, ఓన్లీ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీనే ఉంటుంది. ఎందుకు ఉండదు అంటే నువ్వు తీసుకున్న ఈ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా నీకు రెఫరెన్స్ లైన్ మీద ఉంది కాబట్టి. క్లియర్. అండ్ నౌ కమింగ్ టు దిస్ పాయింట్, ఈ పాయింట్ 1 గురించి మాట్లాడదాం. ఇప్పుడు పాయింట్ 1 గురించి మాట్లాడితే రైట్, ఇప్పుడు ఇక్కడ ఏ ఎనర్జీస్ ఉంటాయి, ఏ ఎనర్జీస్ ఉండవు. ముందు ప్రెజర్ ఎనర్జీ ఉంటుందా, ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఇక్కడ ఈ లేయర్ అనేది టాప్ లేయర్ అనేది ఓపెన్ టు అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న ప్రెజర్ ఎంత అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఉంది కాబట్టి అక్కడ ప్రెజర్ ఎనర్జీ ఉంటుంది. అండ్ వాట్ అబౌట్ నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా, కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా అంటే అఫ్ కోర్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ కింద హోల్ వాటర్ పోతూ ఉంటే నీకు ఈ లేయర్ అనేది కిందకి జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఇది కూడా కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో వాట్ అబౌట్ దిస్ గ్రావిటేషనల్ ఎనర్జీ, గ్రావిటేషనల్ ఎనర్జీ ఉంటుందా అంటే అఫ్ కోర్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇది రెఫరెన్స్ లైను. ఇప్పుడు ఈ రెఫరెన్స్ లైన్ నుంచి ఎంత హైట్లో ఉంది, హెచ్ హైట్లో ఉంది. సో కాబట్టి అక్కడ నీకు 3 ఉంటాయి, ప్రెజర్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అది వల్ల గ్రావిటేషనల్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ ఎనర్జీ ఎంత అంటే రెఫరెన్స్ నుంచి ఎంత హైట్లో ఉంది, హెచ్ హైట్లో ఉంది. సో కాబట్టి ρ × g × h, రైట్. సో నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ బెర్నాల్స్ ఈక్వేషన్. యూ నో వాట్ ఈస్ ద బెర్నాల్స్ ఈక్వేషన్ ఈస్. బెర్నాల్స్ ఈక్వేషన్ అంటే తెలుసు కదా, ఏంటి అంటే ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ గ్రావిటేషనల్ ఎనర్జీ షుడ్ బి ఈక్వల్ టు కాన్స్టెంట్. అది యూజ్ చేస్తున్నా ఎట్ దీస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ దగ్గర అప్లై చేస్తున్నాం. ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నా. ఈ పాయింట్ దగ్గర అంటే చెప్పే కదా ప్రెజర్ ఎనర్జీ ఎంత, P0. ఎందుకు P0 అంటే ఓపెన్ టు అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి P0 ప్లస్. సో ఇప్పుడు ఇక్కడున్న లిక్విడ్ అనేది V2 స్పీడ్తో బయటకు వస్తుంది కాబట్టి ½ × ρ × V2² ప్లస్ ρgh. ఈ ρgh ఎంత అయితే 0. ఎందుకు 0 అంటే చెప్పే కదా ఎగ్జాక్ట్గా మనం తీసుకున్న ఆ పాయింట్ అనేది రెఫరెన్స్ లైన్ మీద ఉంది, లేకపోతే మనం క్యాలిక్యులేషన్ ఈజీ కోసం ఎగ్జాక్ట్గా రెఫరెన్స్ లైన్ ఆ పాయింట్ మీద తీసుకున్నాం. సో దిస్ ρgh విల్ బికమ్ 0. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర అప్లై చేస్తే ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎనర్జీ ఎంత, గెస్ ఎంత, P0. ఎందుకు P0 అంటే ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎంత ఉంది, P0 ఉంది కాబట్టి P0 ప్లస్. కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే ఇట్ ఈస్ మూవింగ్ డౌన్ విత్ ద వెలాసిటీ ఆఫ్ V1. సో కాబట్టి ½ ρ × V1² ప్లస్. ఇక్కడ ఇప్పుడు రెఫరెన్స్ అనేది ఎంత హైట్లో ఉంది, ρgh హైట్లో ఉంది, హెచ్ హైట్లో ఉంది కాబట్టి గ్రావిటేషనల్ ఎనర్జీ ఎంత, ρgh. సో కాబట్టి ఈ P0 క్యాన్సిల్, ఈ ρgh 0 అయిపోద్ది. Therefore of ρ V2² మిగిలింది ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేప్పటికి ½ × ρ × V1² ప్లస్ ρgh మిగిలింది. ఈ ½ ρ V2ని ఈ రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే దిస్ విల్ బి ది ఈక్వేషన్. సో V2² మైనస్ V1² ఈజ్ ఈక్వల్ టు 2gh. రో క్యాన్సిల్ అయితే, రైట్. again I'm using here continuity equation. ఎందుకు continuity equation ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే నాకు ఇప్పుడు V2 కావాలి, బట్ ఇక్కడ నాకు V2 మైనస్ V1² ఉంది. సో ఏం చేయాలి, ఇప్పుడు V1ని ఎలిమినేట్ చేయాలి. సో V1 ఎలిమినేట్ చేయడం కోసం ఐఎమ్ యూజింగ్ దిస్ continuity equation. సెట్ చేస్తే యూ విల్ గెట్ దిస్ V2 ఈజ్ ఈక్వల్ టు √a² 2gh/a² - a² అని. ఇప్పుడు కంపేర్ టు ఈ హోల్ ఏరియా కంటే ఈ వాటర్ లేయర్ ఏరియా అనేది ఆర్ ఇక్కడ ఈ ఓపెనింగ్ ఏరియా అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే నువ్వు ఈ ఏరియా నెగ్లెక్ట్ చేయొచ్చు. ఈ హోల్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేయొచ్చు. దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే దెన్ ఈ ఎఫ్లెక్స్ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే V2 ఈజ్ ఈక్వల్ టు √2gh ఉంటుంది. సో దట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఎఫ్లెక్స్ ఫార్ములా. V2 ఈజ్ ఈక్వల్ టు √2 × g × h, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇదే ఫ్లూయిడ్ కాన్సెప్ట్లో వీఆర్ గోనా యూస్ దిస్ కైనమాటిక్స్. ఈ కైనమాటిక్స్లో లైక్ 1D ఉంటుంది, 2D ఉంటుంది. 2Dలో లైక్ మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఆబ్లిక్ ప్రొజెక్షన్ అని, ఇంకోటి హారిజాంటల్ ప్రొజెక్షన్ అని. సో ఇప్పుడు నీకు ఈ లిక్విడ్ అనేది ఇలా వస్తుంది. ఈ లిక్విడ్ ఇలా బయటకు వస్తున్నప్పుడు ఇలా స్ట్రైట్గా పోకుండా ఏమేది, సో దట్ విల్ ట్రావెల్ లైక్ దిస్, ఇలా పారాబోలాలో ట్రావెల్ అయ్యేది. సో ఇట్ ఈ సీమ్స్ లైక్ చూడడానికి ఎలా ఉంది అంటే లైక్ హారిజాంటల్ ప్రొజెక్షన్ కేసులా ఉంది. సో హారిజాంటల్ ప్రొజెక్షన్ కేసులా ఉంటే ఇది ఎక్కడైతే పడుతుందో ఇక్కడ నుంచి ఇది ఎక్కడైతే పడుతుందో ఈ డిస్టెన్స్ని ఏమంటాం అంటే రేంజ్ అంటాం, లైక్ హారిజాంటల్ ప్రొజెక్షన్లో లాగా. ఇప్పుడు వెలాసిటీ నీకు ఇలా వస్తుంది, అండ్ ఈ లిక్విడ్ ఏమో నీకు ఒక ప్రొజెక్టైల్ పాత్ లాగా అలా ప్రొజెక్టైల్ మోషన్లో పడినట్టు, అక్కడ మనం ప్రొజెక్టైల్ మోషన్లో మాట్లాడినట్టు అలా పడుతుంది. కాబట్టి ఈ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ రేంజ్. ఈ రేంజ్ ఎంత అంటే
వీ కెన్ యూజువలీ క్యాలిక్యులేట్. ఈ రేంజ్ ఎంత నార్మల్గా ఐ థింక్ గుర్తుంది అనుకున్న రేంజ్ ఫామ్లో R ఈజ్ ఈక్వల్ టు U ఇంటూ T. సో U ఎంత అంటే V2 అండ్ టైం ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వీ హ్యావ్ టు అప్లై దిస్ కైనమాటిక్ ఈక్వేషన్స్ అలాంగ్ ద వర్టికల్ లైన్. సో దట్ ఈస్ వాట్ ఐ రైట్ హియర్. సో y ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ AD స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ ఎందుకు అంటే ఐఎమ్ యూజింగ్ దిస్ కైనమాటిక్ ఈక్వేషన్ అలాంగ్ వర్టికల్ డైరెక్షన్స్లో యూజ్ చేస్తున్నాయి కాబట్టి రైట్. ఇప్పుడు ఇక్కడ ఇది హైట్ h వరకు ఉంది అండ్ పైనుంచి నేను హోల్ ఎక్కడ పెట్టా h హైట్లో పెట్టా. అప్పుడు కింద నుంచి ఎంత హైట్లో ఉంటుంది ఇది h మైనస్ h హైట్లో. టోటల్ హైట్ h ఉంది, నేను హోల్ని పైనుంచి h హైట్లో పెట్టా కాబట్టి ఈ హైట్ ఎంత ఉంటుంది అంటే h మైనస్ h ఉంటుంది. దేర్ఫోర్ h మైనస్ h ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇక్కడ ut. ఈ ut ఎందుకు జీరో అయింది, ఎందుకు నేను ఇక్కడ వెలాసిటీ ఈ వీని ఎందుకు ఇక్కడ కన్సిడర్ చేయలేదు అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఏ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాను, వర్టికల్ డైరెక్షన్లో, బట్ ఈ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంది, హారిజాంటల్ డైరెక్షన్లో. సో కాబట్టి ఈ ఇనీషియల్గా uy ఇది యాక్చువల్గా ఎంత అంటే 0. ఈ ut ఎందుకు 0 అంటే ఇనీషియల్గా వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ ఏమీ లేదు కాబట్టి 0. సో ఈ y ఎంత h మైనస్ h ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ gt స్క్వేర్. దేర్ఫోర్ t ఎంత అంటే దిస్ t ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2 ఆఫ్ h మైనస్ h బై g. అంటే ఇక్కడ నుంచి లిక్విడ్ కింద పడడానికి పట్టే టైం ఎంత అంటే ఈ టైం. అండ్ రేంజ్ ఎంత అంటే దిస్ ఫార్ములా, ఈ ఫార్ములా ఎక్కడ నుంచి వచ్చిందని అడగకండి, ఎందుకంటే ఇట్స్ కమ్స్ ఫ్రమ్ దట్ ప్రొజెక్టైల్ మోషన్లో నుంచి వచ్చేది. అండ్ ఆల్రెడీ డెరివేషన్ పార్ట్ చాలాసార్లు చేసాం క్లాస్లో, బట్ స్టిల్ ఇన్ఫ్యాక్ట్ లేకపోతే ప్రొజెక్టైల్ మోషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే జస్ట్ కామెంట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. R ఈజ్ ఈక్వల్ టు ut. సో R ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఫస్ట్ టైం రైడింగ్ దిస్ టైం ఎంత వచ్చింది 2 అండర్ రూట్ ఆఫ్ 2 h మైనస్ h బై g ఇంటూ దిస్ వెలాసిటీ. ఇది హారిజాంటల్ వెలాసిటీ ఎంత వచ్చింది v అండర్ రూట్ ఆఫ్ 2gh. సో నౌ ఇప్పుడు నేను ఈ రేంజ్ అనేది మ్యాక్సిమం కావాలి అనుకుంటున్నా. సో ఫర్ దట్ ఐఎమ్ జస్ట్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు h అండ్ మేక్ ఇట్ ఈక్వల్ టు 0. సో నార్మల్గా ఈ మ్యాథమెటిక్స్లో మ్యాక్సిమం కావాలన్నా లేకపోతే మినిమం కావాలన్నా ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్తో మనం డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 చేస్తాం కదా. ఇక్కడ వేరియబుల్ ఏంటి అంటే ఈ హైట్, ఇది మనం హోల్ ఇక్కడ హోల్ ఏదైనా పెట్టవచ్చు. దేర్ఫోర్ చేస్తే ఐ విల్ గెట్ దిస్ h ఈజ్ ఈక్వల్ h బై 2. సో మళ్ళీ ఈ h ఈజ్ ఈక్వల్ h బై 2ని ఇఫ్ ఐ రైట్ ఓవర్ హియర్ మళ్ళీ అదే ఈక్వేషన్ రాస్తే ఐ విల్ గెట్ దిస్ R ఈజ్ ఈక్వల్ టు h. రైట్. మ్యాక్సిమం రేంజ్ ఎంత అంటే h, బట్ మ్యాక్సిమం రేంజ్ రావాలి అంటే హోల్ ఎక్కడ పెట్టాలి అంటే ఎగ్జాక్ట్గా డబ్బా హైట్ ఉంది కదా, డబ్బా హైట్కి మిడిల్లో పెట్టాలి. రైట్. ఎగ్జాక్ట్గా మిడిల్లో పెడితే ఆ డబ్బా హైట్ ఎంతైతే ఉందో నీకు రేంజ్ కూడా అంతే వచ్చింది. ఇక్కడ యాజ్ ఫర్ ఎగ్జామ్స్ యూ హ్యావ్ టు కీప్ 2 థింగ్స్ ఇన్ మైండ్. ఒకటి మ్యాక్సిమం రేంజ్ రావాలి అంటే హోల్ యాడ్ పెట్టాలి. హోల్ యాడ్ పెట్టాలి అంటే ఎగ్జాక్ట్గా మిడ్లో పెట్టాలి. ఎగ్జాక్ట్గా మిడ్లో పెడితే అప్పుడు నీకు రేంజ్ ఎంత వచ్చింది అంటే ఆ పర్టికులర్ కంటైనర్లో వాటర్ హైట్ ఎంతైతే ఉందో అంత హైట్ ఆఫ్ రేంజ్ నీకు వచ్చింది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ R ఈజ్ ఈక్వల్ టు h. రైట్. అండ్ ఇదే ఎఫ్లెక్స్ కాన్సెప్ట్లో ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ లేయర్ ఉంది, రైట్. ఈ కంటైనర్లో వాటర్ ఉంది, ఇక్కడ మనం హోల్ పెట్టినాం, లేకపోతే ఇక్కడ కాకపోతే ఇక్కడ కింద హోల్ పెట్టినాం అనుకోండి, ఈ కింద ఇక్కడ హోల్ పెట్టినాం అనుకోండి. ఇప్పుడు ఈ లోపల ఉన్న వాటర్ అంతా కూడా ఏమవ్వాలి అంటే మేక్ ఇట్ ఈక్వల్ టు 0 కావాలి. సో 0 కావడం కోసం అనుకోండి, లేకపోతే లెట్ మీ సే లైక్ ఇలా అనుకోండి. 1 సెకండ్. రైట్. సో ఇది h1 హైట్ ఉందనుకోండి, సారీ ఫస్ట్ ఇనీషియల్గా h1 హైట్ ఉందనుకోండి. రైట్. సో ఇది h1 హైట్లో ఉందనుకోండి, యాజ్ వెల్ యాజ్ ఇది h2 హైట్ అనుకోండి. అంటే h1 ఉన్న వాటర్ కాస్త h1 లెవెల్లో ఉన్న వాటర్ కాస్త h2 లెవెల్కి వస్తుంది. అలా రావడానికి ఎంత టైం పట్టింది అని. రైట్. సో దట్ ఈస్ వాట్ ఐ గోన్ ఎక్స్ప్లెయిన్ హియర్. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ హోల్ అనేది h2 హైట్లో కాకుండా కింద నుంచి h2 హైట్లో కాకుండా ఇక్కడ పెట్టినాం అనుకోండి, ఇక్కడ అంటే పైన ఇక్కడ పెట్టినాం అనుకోండి. అప్పుడు ఏమైంది, లిక్విడ్ అంతా కూడా మొత్తం అంతా బయటికి పోయి ట్యాంక్ అంతా నీకు ఎంటీ అయింది. సో ఇప్పుడు h1 లెవెల్లో ఉన్న వాటర్ h2 లెవెల్కి రావడానికి ఎంత టైం పడ్డది. సో దట్ ఈస్ వాట్ ఐ గోనా ఎక్స్ప్లెయిన్. మనం హోల్ పెడితే వాటర్ పోతూ ఉంటుంది. సో ఈ లెవెల్ అనేది తగ్గుతూ ఎక్కడి వరకు రావాలి, h2 వరకు రావాలి. సో అలా రావడానికి ఎంత టైం పట్టింది అని. సో అగైన్ బై కంటిన్యూటీ ఈక్వేషన్ ఇక్కడ ఈ ఫ్లో రేటు లేకపోతే వాట్ ఈస్ ఏ ఈ మాస్ ఫ్లో రేటు రెండు ఈక్వల్గా ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఐ రైట్. A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2. సో A1 నథింగ్ బట్ A, అండ్ ఇక్కడ V1 వచ్చేపాటికి నార్మల్గా ఈ లేయర్ అనేది స్లోగా తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని యాక్చువల్గా వెలాసిటీ అది కింద తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ లేయర్ డిస్ప్లేస్మెంట్లో రాస్తే ఇక్కడ అంటే dy/dt. ఇక్కడ మైనస్ ఎందుకు రాసినాము అంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు మైనస్ రాసినాము అంటే బికాస్ ఈ లేయర్ అనేది డిగ్రీస్ అవుతుంది కాబట్టి. అండ్ ఇటు సైడ్ వచ్చేపాటికి ఇక్కడ ఈ హోల్ ఏరియా A యాజ్ వెల్ యాజ్ దిస్ V2 ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ దిస్ ఫార్ములా. మనం ఇప్పుడు ఇక్కడ
హెచ్ కాకుండా సిన్స్ ఐ రోట్ ఇట్ యాజ్ అ వై హియర్, ఇక్కడ కూడా ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ అ వై, రైట్, సారీ ఇక్కడ వై అనుకోండి. సో అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ జీ ఇంటూ వై, రైట్. ఇక్కడ హెచ్ ఎందుకు రాసానంటే దీన్ని కాపీ పేస్ట్ చేసినప్పుడు ఆ వై హెచ్ లానే ఉంది, దేర్ ఫోర్, రైట్. సో నా ఈ డీటీని అటు పక్క తీసుకుపోయి ఈ వై టర్మ్స్ అన్నిటిని ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్ని ఇటు పక్క తీసుకొస్తున్నాం. దేర్ ఫోర్ ఐ కెన్ రైట్ క్యాపిటల్ ఏ బై స్మాల్ ఏ ఇంటిగ్రల్ ఆఫ్ dy బై అండర్ రూట్ ఆఫ్ 2gy. సో లిమిట్స్ ఆర్ ఇనిషియల్గా ఎంత ఉంది h1 ఉంది అండ్ ఫైనల్గా ఎంత ఉంది h2 ఉంది, విల్ బీ ఈక్వల్ టు ఇనిషియల్గా కాబట్టి టైంని 0 అని తీసుకున్నా అండ్ తర్వాత టైం ఎంత కొంత టైం అనుకుని t అని తీసుకున్నా. సో ఇఫ్ ఐ డూ ఇట్ ఐ గెట్ ద టైమ్ యాజ్ దిస్ వన్. సో ప్లీజ్ చెక్ ఇట్ వన్స్, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ప్రాబ్లమ్స్ చేద్దాం, ఆ ప్రాబ్లం చేసినప్పుడు యూ విల్ గెట్ టు నో అగైన్ హౌ టు డూ దిస్ ఎఫ్లెక్స్ కాన్సెప్ట్ అని, రైట్. దీంట్లో ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది వెంచురీ మెటర్ అని, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ మాట్లాడదాం, రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏదైనా కాన్సెప్ట్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నా, స్టిల్ నీకు ఫస్ట్ ఇయర్లో ఏదైనా కాన్సెప్ట్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంకా స్టిల్ ఫస్ట్ ఇయర్లో ఏదైనా కాన్సెప్ట్ డౌట్ ఉంటే యూ కెన్ కామెంట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్, రైట్. మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో లెట్స్ టాక్ అబౌట్ వెంచురీ మెటర్. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, రైట్. ఎగ్జామ్స్ అని కాకపోయినా మినిమంలో ఎంతో కొంత అర్థం చేసుకోవడం కోసం. యాక్చువల్గా ఈ వెంచురీ మెటర్ అనేది ఫ్లో రేట్ కోసం ఇచ్చేస్తాం, అంటే ఫ్లో రేట్ కనుక్కోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లిక్విడ్ పోతూ ఉంది, ఆ లిక్విడ్లో ఫ్లో రేట్ ఎంత కనుక్కోవడం కోసం ఏం చేస్తామంటే ఈ వెంచురీ మెటర్ని తీసుకెళ్ళి ఆ ఫ్లోకి అటాచ్ చేస్తే మనకి ఆ ఫ్లో రేట్ ఎంత ఉందో కనుక్కోవచ్చు. అగైన్ ఈ వెంచురీ మెటర్ కూడా బెర్నాల్స్ ఈక్వేషన్ మీదే డిపెండ్ అయ్యి ఆ ఫ్లో రేట్ని కనుక్కుంటాం. సో ఇప్పుడు నార్మల్గా ఫ్లో ఇలా వస్తుంది, దీంట్లో ఇక్కడ నార్మల్గా ఈ ఏరియాకి డిఫరెన్స్ ఉంటుంది. ఏరియా డిఫరెన్స్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా నీకు వెలాసిటీ డిఫరెన్సెస్ వస్తాయి, రైట్. సో ఇప్పుడు ఇక్కడ వెలాసిటీ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ ఏరియా తక్కువ ఉంది కాబట్టి ఏరియా తక్కువ ఉంటే వెలాసిటీ తక్కువ ఉంటుంది, వెలాసిటీ తక్కువ ఉంటే ప్రెజర్ తక్కువ ఉంటుంది. అందుకని నీకు ఇక్కడ వచ్చేపాటికి హైట్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ రెండింటి యొక్క హైట్ డిఫరెన్స్ వల్ల నీకు ఇక్కడ ప్రెజర్ అనేది జనరేట్ అయ్యేది. ఇక్కడ 2 లిక్విడ్స్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలంలో వాటర్ ఎందుకు ఎక్కువ హైట్కి వచ్చింది, ఈ కాలంలో వాటర్ ఎందుకు తక్కువ హైట్కి వచ్చింది అనేది నీట్గా అర్థం కావాలి. ఎందుకు అంటే ఇక్కడ ఏరియా ఎక్కువ అంటే వెలాసిటీ తక్కువ అంటే ప్రెజర్ ఎక్కువ. సో కాబట్టి ఈ ప్రెజర్ ఎక్కువ దీన్ని పైకి పుష్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నీకు వాటర్ అనేది ఎక్కువ హైట్కి వస్తాయి. బట్ ఇక్కడ ఏరియా తక్కువ, సో వెలాసిటీ ఎక్కువ అంటే ప్రెజర్ తక్కువ కాబట్టి నీకు దీంట్లో వచ్చిన హైట్ దీంట్లో రాదు, రైట్. సో ఇప్పుడు పాయింట్ 1 దగ్గర పాయింట్ 2 దగ్గర వీఆర్ యూజింగ్ దిస్ బెర్నాల్స్ ఈక్వేషన్. ఇప్పుడు పాయింట్ ఏ దగ్గర, రైట్. సో పాయింట్ ఏ దగ్గర ప్రెజర్ ఏంటి అంటే ఇక్కడ నుంచి రాస్తున్నాను, ఇలాగా ఇక్కడ నుంచి ఇలా రాస్తున్నా, ఇక్కడ నుంచి ప్రెజర్ని తీసుకుంటున్నా. ఇక్కడ ఓపెన్ టు అట్మాస్ఫియర్ కాబట్టి P0 ప్లస్ ఈ వాటర్ లిక్విడ్ యొక్క ప్రెజర్ ఎంత ρ ఇంటూ G ఇంటూ H1, రైట్. ఇదంతా కూడా ρ ఇంటూ G ఇంటూ H1. యాక్చువల్గా H1 అనేది ఏడు దాకా ఉండాలి, దట్ ఈస్ ద డయాగ్రామ్ మిస్టేక్. H1 ఈ రెఫరెన్స్ లైన్ వరకు ఉండాలి, సో దట్ వాజ్ ద డయాగ్రామ్ మిస్టేక్. సో ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. సో P0 ప్లస్ ρg H1 ఇదంతా కూడా ప్రెజర్ ప్లస్ ρgh అది గ్రావిటేషనల్ వల్ల వచ్చే ఎనర్జీ ప్లస్ ½ ఇంటూ ρ ఇంటూ v1². ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ v1 అనుకుంటున్నా కాబట్టి ½ ఇంటూ ρ ఇంటూ v1² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడున్న ప్రెజర్ని పైనుంచి రాస్తున్నాను కాబట్టి P0 ప్లస్ ρgh2 ప్లస్ ఇక్కడున్న పొటెన్షియల్ ఎనర్జీ ρgh ప్లస్ ½ ఇంటూ ρ ఇంటూ v2². ఇక్కడున్న వెలాసిటీ v2² కాబట్టి ఇప్పుడు ఇక్కడ P0 ఈ P0 క్యాన్సిల్, ఇక్కడ ρghని నేను 0 అని రాసిన, ఇక్కడ ρghని 0 అని రాసిన. అది ఎందుకో నీకు క్లియర్గా అర్థం కావాలి. ఎందుకు రాసిన, ఈ పాయింట్ 1 పాయింట్ 2 రెండు కూడా రెఫరెన్స్ లైన్ మీద ఉన్నాయి. ఒకటి రెఫరెన్స్ లైన్ పైన ఇంకోటి రెఫరెన్స్ లైన్కి మీద ఉందనుకోండి, అప్పుడు నీకు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. బట్ ఇక్కడ 2 పాయింట్స్ అనేవి అక్కడే ఉన్నాయి కాబట్టి ఎక్కడున్నాయి, 2 కూడా ఒకే హారిజాంటల్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి నీకు అక్కడ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏమీ ఉండదు. సో కాబట్టి ఇది 0 ఇది 0. సో రిమైనింగ్ యూ నో ఎవ్రీథింగ్. సో ρgh1 మైనస్ h2, సో ఈ ρgh ని తీసుకొస్తే ρgh1 మైనస్ h2 ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ v2² మైనస్ v1². సో అగైన్ నాకు ఇప్పుడు ఫ్లో రేట్ కావాలి అంటే v1 తెలిసినా పర్లేదు, v2 తెలిసినా పర్లేదు. నేను ఇప్పుడు v1 క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి v2ని ఎలిమినేట్ చేయాలి. సో v2ని ఎలిమినేట్ చేయడం కోసం ఐఎమ్ యూజింగ్ అగైన్ ద కంటిన్యూటీ ఈక్వేషన్. చేస్తే ఐ విల్ గెట్ ది ఈక్వేషన్ లైక్ దిస్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి ఐ కెన్ రైట్ ద ఫ్లో రేట్. సో దట్ q ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ v1, రైట్. సో దట్ ఈస్ హౌ వి యూజ్ దిస్
బెర్నౌల్లిస్ ఈక్వేషన్ టు ఫైండ్ అవుట్ ఆఫ్ ఫ్లో రేట్, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెంచూరీ మీటర్. ఒకటి నీకు ఫార్ములా అర్థమైనా పర్లేదు, లేదు అనుకుంటే నీకు ఆల్రెడీ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అప్లై చేయడం అర్థమైంది కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ అప్లై దిస్ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అండ్ యూ కెన్ క్యాన్సిల్ ఆల్ ద టైమ్స్ విచ్ విల్ బీ క్యాన్సిల్. అప్పుడు నీకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం కంటే ఇలా బెర్నౌల్లిస్ ఈక్వేషన్ యూజ్ చేస్తేనే ఇంకొంచెం ప్రాబ్లం అనేది ఈజీగా వచ్చేది. అసలు మనం ఫార్ములాను గుర్తుపెట్టుకోలేం కాబట్టి దట్ ఇట్స్ కొంచెం పెద్దగా కనబడుతుంది చూడడానికి. సో కాబట్టి కొంచెం కష్టం. ఇట్స్ బెటర్ టు రిమెంబర్ దిస్ బెర్నౌల్లిస్ ఈక్వేషన్. నీ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకు ఇంకా అది ఈజీగా గుర్తుంటుంది, రైట్? సో now coming to the problem number 1, the area of cross section of a large tank is 0.5 meter square. It has an opening near the bottom having area of cross section 1 centimeter square. A load of 20 kg is applied on the water at the top. Find the velocity of the water coming out of the opening at that time when the height of the water level is 50 centimeter above the bottom. సో ఇప్పుడు వాటర్ లేయర్ అనేది 50 సెంటీమీటర్లో ఉంది అండ్ ఈ పైన ఆల్రెడీ కొంత వెయిట్ పెట్టి ఉంది అండ్ ఇక్కడ హోల్ వచ్చేప్పటికి కింద ఉంది. సో అగైన్ వీఆర్ యూజింగ్ దిస్ బెర్నౌల్లిస్ ఈక్వేషన్. ఇక్కడ ఒక పాయింట్ అనుకుంటున్నా 2, ఇక్కడ ఒక పాయింట్ అనుకుంటున్నా 1. ఇప్పుడు 1 దగ్గర ఆలోచిద్దాం. 1 దగ్గర ఆలోచిస్తే ప్రెజర్ ఎనర్జీ ఎంత? P0. ఎందుకు P0 అంటే ఓపెన్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి. వాట్ అబౌట్ దిస్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత? ½ × ρ × V1². ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటర్ నీకు బయటకు వస్తూ ఉంటుంది విత్ సమ్ స్పీడ్తో కాబట్టి ½ × ρ × V1². వాట్ అబౌట్ దిస్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందా? అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉండదా అనేది నువ్వు రెఫరెన్స్ లైన్ ఎక్కడ కన్సిడర్ చేసావు అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది. సో నేను ఇప్పుడు ప్రాబ్లం ఈజీగా రావడం కోసం ఎగ్జాక్ట్గా నేను ఎక్కడైతే పాయింట్ తీసుకున్నానో అక్కడే నేను రెఫరెన్స్ లైన్ కన్సిడర్ చేస్తున్నాను. ఈ గ్రీన్ లైన్ రాసాను కదా, దట్ వాజ్ మై రెఫరెన్స్ లైన్, రైట్? అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ 1 అనేది రెఫరెన్స్ లైన్ మీద ఉంది కాబట్టి నీకు ఆ ఎనర్జీ అనేది ఏమీ ఉండదు. క్లియర్, రైట్? సో ఇప్పుడు ఈ పాయింట్ 1 దగ్గర దిస్ ఈజ్ మై పాయింట్ 1. సో ప్రెజర్ ఎనర్జీ ఎంత? P0 ప్లస్ ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? 0. ఎందుకు అంటే పాయింట్ 1 ఎగ్జాక్ట్గా రెఫరెన్స్ మీద ఉంది. ప్లస్ వెలాసిటీ ఎంత అంటే ½ × ρ × V1². నా కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 2. ఈ పాయింట్ నెంబర్ 2 దగ్గర సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ అ ప్రెజర్ ఎనర్జీ, రైట్? ఇక్కడ ఎంత అంటే సో ఐ కెన్ రైట్ యాజ్ అ P0 ప్లస్ అండ్ హియర్ ఐ కెన్ రైట్ యాజ్ అ mg/a. ఇక్కడ mg/a ఉంటుంది, రైట్? ఇది ఈ mg/a అంటే ఈ వెయిట్ వల్ల వచ్చే ప్రెజర్. ఈ వెయిట్ వల్ల వచ్చే ముందు దీన్ని ఈ పైనుంచి P0 ఉంటుంది, పైనుంచి ముందు ఈ వెయిట్ మీద P0 అప్లై చేస్తూ ఉంటుంది. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దీని మీద అప్లై అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఈ వెయిట్ వల్ల కూడా దీని మీద ప్రెజర్ వచ్చింది. సో ఇది ఒక P0 దానివల్ల వచ్చే ప్రెజర్ అండ్ ఈ వెయిట్ వల్ల వచ్చే ప్రెజర్ ఎంత? ప్రెజర్ ఫార్ములా ఫోర్స్ పర్ ఏరియా. ఫోర్స్ ఎంత? వెయిట్ ఎంత? m × g ఏరియా ఎంత? A ప్లస్ ρgh. ఈ ρgh ఇక్కడ ఏ ఎనర్జీస్ ఉంటాయి? ప్రెజర్ ఎనర్జీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ గ్రావిటేషన్ ఎనర్జీ ఉంటుంది. ఈ మూడింటిని నువ్వు ప్రతిసారి కనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. ముందు ప్రెజర్ ఎనర్జీ ఉంది. దేనివల్ల? అట్మాస్ఫియర్ వల్ల ప్రెజర్ ఉంది, అదొక ప్రెజర్ ఎనర్జీ P0 ప్లస్ ఈ వెయిట్ వల్ల ఇంకో ప్రెజర్ వస్తుంది. ఆ ప్రెజర్ ఎంత? mg/a. దానివల్ల కూడా ప్రెజర్ ఎనర్జీ ఉంది. సో టోటల్ ప్రెజర్ ఎనర్జీ ఎంత అంటే P0 ప్లస్ mg/a ప్లస్ ఇప్పుడు ఈ పాయింట్ 2 అనేది రెఫరెన్స్ లైన్ నుంచి h హైట్లో ఉంది కాబట్టి ρ × g × h. సో కాబట్టి అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా? కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా అంటే ఇది చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటే, రైట్? చాలా స్లోగా మూవ్ అవుతూ ఉండాలి, లేకపోతే ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది దీనికంటే చాలా తక్కువ ఉండాలి. ఎప్పుడైతే నీకు ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది ఈ హోల్ కంటే తక్కువగా ఉంటుందో అప్పుడు నీకు కూడా లిక్విడ్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. అలా చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటే యూ కెన్ టేక్ దిస్ వెలాసిటీ యాజ్ 0. కాబట్టి ఈ పాయింట్ దగ్గర నీకు కైనెటిక్ ఎనర్జీ ఏమీ ఉండదు. Therefore, if you do the calculation, you will get this velocity of Flex. ఈ velocity of Flex అనేది వచ్చింది, రైట్? అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏదైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్, రైట్? ముందు మనకి కాన్సెప్ట్ క్లారిటీగా అర్థం అవ్వాలి, రైట్? అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. ప్రాబ్లం నెంబర్ 2. Water flows through a horizontal tube as shown in the figure. If the difference of height of water column in the vertical tube is 2 cm and the area of cross section at A and B are 4 cm² and 2 cm² respectively, find the rate of flow of water across any section, right? Flow rate కనుక్కోవాలి. ఇప్పుడు నాకు పాయింట్ 1 తెలుసు, పాయింట్ 2 తెలుసు. పాయింట్ 1 దగ్గర ఏరియా ఎంత? 4 cm². పాయింట్ 2 దగ్గర ఏరియా ఎంత? 2 cm². టోల్ యూ ఆల్రెడీ. ఏరియా ఎక్కువ ఉంటే వెలాసిటీ తక్కువ ఉంటుంది, వెలాసిటీ తక్కువ ఉంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏరియా తక్కువ ఉంది, వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. వెలాసిటీ ఎక్కువ ఉంటే ప్రెజర్ తక్కువ ఉంటుంది, అందుకని ఇక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉంది.
అగైన్ యూజ్ ద బెర్నాలస్ ఈక్వేషన్. ఈ పాయింట్ దగ్గర ఏ ఎనర్జీస్ ఉంటాయి, ప్రెజర్ ఎనర్జీ ఉండాలి, కైనెటిక్ ఎనర్జీ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ అ గ్రావిటేషన్ ఎనర్జీ కూడా ఉండాలి. బట్ ఇక్కడ గ్రావిటేషన్ ఎనర్జీ ఉండదా అంటే ఉండదు. ఎందుకు అంటే ఇది రెఫరెన్స్ లైన్, ఈ పాయింట్ రెండు సేమ్ అదే రెఫరెన్స్ లైన్ మీదే ఉన్నాయి కాబట్టి నీకు గ్రావిటేషన్ ఎనర్జీ అనేది ఈ పాయింట్ దగ్గర ఉండదు, ఈ పాయింట్ దగ్గర ఉండదు. సో ఫస్ట్ ఐమ్ అప్లయింగ్ దిస్ ప్రెజర్ ఎనర్జీ హియర్. ప్రెజర్ ఎనర్జీ ఇక్కడ కనుక్కుంటున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ H1 అనేది డయాగ్రామ్ కాపీ పేస్ట్ చేయడం వల్ల మళ్ళీ మిస్టేకే వచ్చింది. రైట్, ఈ H1 అనేది ఎడ వరకు రావాలి. సో కాబట్టి ఇప్పుడు పైనుంచి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎంత అంటే పైనుంచి ఆల్రెడీ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది, దాంతోపాటు ఈ వాటర్ లెవెల్, రైజన్ వాటర్ లెవెల్ యొక్క వెయిట్ ఉంటుంది. సో ఇది ఒక P0 ప్లస్ ఇది ఒక ρg H1. సో దట్ ఈస్ ప్రెజర్ ఎనర్జీ. అండ్ గ్రావిటేషన్ ఎనర్జీ ఎంత అంటే చెప్పావు కదా, రెఫరెన్స్ లైన్ మీద ఉండడం వల్ల గ్రావిటేషన్ ఎనర్జీ అంతా 0. అండ్ ఇప్పుడున్న ఇక్కడ ఎంటర్ అయ్యే లిక్విడ్ అనేది ఎంతో కొంత స్పీడ్ ఉంటుంది. సో దానివల్ల నీకు ½ × ρ × v1/2 సేమ్ పాయింట్ హియర్. సో చేయండి, చేస్తే you'll get the answer as 0.36 m/s. సో జస్ట్ క్యాల్కులేషన్ పార్ట్ చేయండి. సో ఇది కూడా ప్రాబ్లం నెంబర్ 3 కూడా సేమ్ మోడలే. సో చేయండి ఒకసారి, ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్. రైట్, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ ఇయర్లో స్టిల్